తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారు. మరి మీ వాళ్ళ పేరెంట్స్‌కి ఏం చెప్తారు అఘోరి గారు? నిన్నటి వరకు గూడా వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మీదే తప్పు అన్నట్టు మాట్లాడిర్రు. మీరు అమ్మాయిని సంతోషంగా చూసుకుంటాను, నేనే బాధ్యత వహిస్తాను అని మీరు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్‌కి ఏం చెప్తారు మీరు? నేను ఒకటికోవడానికి ఆల్రెడీ చెప్పాము. ఫస్ట్ ఒప్పుకున్నారు. మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఇదంతా స్క్రాచ్ అయిపోయింది. ఇప్పటికైనా పర్లేదు, నా వంతుగా నేను వాళ్ళకు చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. వర్షిని ఇంకా ఏడుస్తున్నావా వర్షిని? హ్యాపీగా ఉంది, ఎందుకు ఏడుస్తుంది? ఏం తిన్నావు? నైట్ ఏం పెట్టారు? హ్యాపీగా ఉన్నాం. ఏం తిన్నావు? నేను నైట్ బిర్యానీ తీసుకొచ్చాను, అది తిన్నాను. ఓ, బిర్యానీ తీసుకొచ్చావా? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అఘోరికి ఏమి ఇష్టం అసలు? ఏ బిర్యానీ ఇష్టం? నాకు తెలిసినంత వరకు నేను ఏం తినను అని చెప్పిన ఆమె ఇప్పుడు బిర్యానీలు కూడా తింటుంది. నేను తిన్నాను, అంటే ప్యారడైజ్ లో బిర్యానీ తీసుకున్నాను నైట్, అది తిన్నాను. సో ఈమెకి ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, వైట్ రైస్ అంటే చాలా ఇష్టం. ఇంకేమి ఇష్టాలు ఉన్నాయి అఘోరికి? బాదం పాలు అంటే ఇష్టం. ఓ, ఇంకా అంటే శివయ్య నేను అంటే ఇష్టం. ఓ, శివయ్య నువ్వు బాదం పాలు. ఓకే ఓకే. నేను మీ మధ్య మీ భైరవ్ కూడా ఉన్నట్టున్నాడు. యా, బాగా బాగా ఎగబడ్డాడు. నాకు వాయిస్ వినగానే కార్ దిగేసి వచ్చేసాడు నా దగ్గరికి. ఓకే, సో నేను అఘోరియే కాదు భైరవ్ కూడా మిస్ అయ్యాడు అయితే. యా, చాలా చాలా మిస్ అయ్యాడు పాపం. అది తినలేదు. అంటే పెట్స్ అంతే కదా, ఎవరికైనా ఒక్కసారి ప్రేమాభిమానం చూపించిన తర్వాత వాళ్ళు ఒకసారి దూరం అయితే. సరిగ్గా పెట్టుకోండి అఘోరి. రైట్ రైట్ రైట్. అందుకనే ఫస్ట్ డే ఇంకా తినలేదు. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ డే ఏం పెట్టినా తినలేదు. తర్వాత నెక్స్ట్ డే నుండి ఇంకా నేను బలవంతంగా కొద్ది తినిపిస్తే ఇంకా ఫుల్ గా తింటుండు. ఓకే. అఘోరి మీకు దగ్గరికి వర్షిని వచ్చేటప్పుడు కట్టు బట్టలతో రావడం జరిగింది. ఏంటి మరి అమ్మాయికి ఏం కొనివ్వడం లేదా? షాపింగ్ కి తీసుకెళ్ళడం గానీ, బట్టలు కొనివ్వడం గానీ, మిమ్మల్ని నమ్మి అమ్మాయి ఎలా ఉన్న అమ్మాయి అలాగే వచ్చేసింది. త్వరలోనే అలంకరణ చేసుకుంటది, చూస్తారు. అప్పుడు ఒక ఫోటో పెడతారు, చూడండి. కొనబోతున్నారు? ఏం కొనబోతున్నారు? డ్రెస్సులు తీసుకుంటారమ్మా, డ్రెస్సులే తీసుకుంటారు. బ్లాక్ డ్రెస్సెస్ తీసుకుంటది. ఆమె కావాల్సినవి తీసుకుంటది, ఎందుకు ఇప్పకుండా ఉంటామా అమ్మ. ఓకే. ఇంకేంటి వర్షిని, ఏం చెప్తావు? మొత్తం ఇప్పుడు మీడియా అంతా కూడా నీ వైపే ఉంది. వర్షిని క్షేమంగా వెళ్ళిందా లేదా, నెక్స్ట్ వాళ్ళ కదలికలు ఏంటి, ఎక్కడికి వెళ్తారు, ఏం చేయబోతున్నారు ఏంటి అని చెప్పి మొత్తం ఫోకస్ అంతా కూడా నీ పైనే ఉంది. ఏం చెప్తావు?